ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత యందలి 3వ అధ్యాయము కర్మయోగమునందలి 16వ శ్లోకము. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతిహ యః అఘాయురింద్రియారామో మోఘం పార్థ స జీవతి. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతిహ యః అఘాయురింద్రియారామో మోఘం పార్థ స జీవతి. ఈ శ్లోకం యొక్క తెలుగర్థము. ఓ అర్జున, ఇట్లు పరంపరాగతముగా కొనసాగుచున్న సృష్టి చక్రమునకు అనుకూలముగా ప్రవర్తింపనివాడు, అనగా తన కర్తవ్యములను పాటింపక ఇంద్రియ సుఖలోలుడైన వాడు పాపి. అట్టివాని యొక్క జీవితము వ్యర్థము. ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధముగా పరంపరాగతముగా వస్తున్నటువంటి సృష్టి చక్రమునకు అనుకూలంగా ప్రవర్తింపక, అనగా తన యొక్క కర్తవ్యములను సరిగా చేయక ఇంద్రియ సుఖలోలుడై జీవించేటటువంటి వాడు పాపి, అతని యొక్క జీవితం వ్యర్థము అని తెలుపుచున్నారు. ఇక్కడ పరంపరాగతముగా వస్తున్నటువంటి సృష్టి చక్రము అనేటటువంటి మాటలను ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ పలుకుచున్నారు. ఈ సృష్టి చక్రము, పరంపరాగతముగా వస్తున్నటువంటి సృష్టి చక్రము అనే దానిని మనము వివరించుకున్నట్లయితే, ఈ శ్లోకమునకు ముందు శ్లోకమైనటువంటి 14, 15 శ్లోకముల యందు శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధముగా వివరించి ఉన్నారు. ప్రాణులన్నీ కూడాను అన్నము నుండి జన్మించును. ఈ అన్నము, ఆహారం అనేటటువంటిది వర్షముల వలన వస్తుంది. ఈ వర్షములనేవి యజ్ఞముల వలన కురుస్తాయి. ఈ యజ్ఞములనేవి దానికి మూలము విహిత కర్మలు, అనగా సత్కర్మలు. ఈ సత్కర్మలు అనేవి, వాటికి మూలములు అనేవి ఎక్కడ పొందుపరిచి ఉన్నాయి? వేదముల యందు తెలుపబడి ఉన్నాయి. ఆ వేదములు పరమాత్మ నుంచి వచ్చినవి కాబట్టి ఆ పరమాత్మే, సర్వవ్యాపి అయినటువంటి ఆ పరమాత్మ ఈ యజ్ఞములు అనేటటువంటి సత్కర్మలు, సత్కర్మాచరణ, మంచి పనులు అనేటటువంటి యజ్ఞముల యందు ఉన్నాడు. ఈ విధముగా సత్కర్మాచరణ చేయుట అంటే, అనగా 4 విధములైనటువంటి వర్ణాశ్రమాలకు సంబంధించినటువంటి వారు బ్రహ్మచర్యము, సన్యాసము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము. ఈ 4 వర్ణాలకు సంబంధించినటువంటి వారు, వారి స్వాభావికంగా వారికి లభించినటువంటి వర్ణ వ్యవస్థ ఇది. ఆ వర్ణ వ్యవస్థను కలిగి ఉన్నటువంటి వారు విధిగా చేయవలనటువంటి, అంటే శాస్త్రవిహితముగా వేదములలో తెలుపబడినటువంటి సత్కర్మాచరణ, మంచి పనులు, వాటిని ఇక్కడ యజ్ఞములు అని తెలుపబడినది. అవి చేసినట్లయితే, ఎవరి వర్ణాశ్రమ ధర్మానికి సంబంధించినటువంటి సత్కర్మాచరణ వారు చేసినట్లయితే, ఆ సత్కర్మాచరణ చేయటం వలన, అలాంటి యజ్ఞములను చేయటం వలన వర్షాలు కురుస్తాయి. వర్షాలు కురియటం వలన ఆహారం ఉత్పత్తి జరుగుతుంది. ఆహారం ఉత్పత్తి జరుగుట వలన ఈ భూమిపై ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడాను బ్రతుకుతాయి, జీవిస్తాయి. ఆ ఆహారాన్ని భుజించటం వలన వారి యొక్క శరీర పోషణ జరిగి వారిలో వీర్యం వృద్ధి చెందుట వలన అవి మరి యొక్క సంతానోత్పత్తికి తోడ్పడి, ఈ వర్షాలు కురియటం వలన, ఆహారం లభించటం వలన మాత్రమే ఈ ఉత్పత్తి అనేది జరుగుతూ ఉంటుంది.
జీవుల యొక్క ఉత్పత్తి అనేది జరుగుతూ ఉంటుంది అనేటటువంటి ఈ విధానాన్ని సృష్టి చక్రము అని మనము తెలుసుకొనవలెను. దానిని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ పరంపరాగతముగా వస్తున్నటువంటి సృష్టి చక్రము అని తెలిపినారు. సత్కర్మాచరణ చేయడం వలన వర్షాలు కురుస్తాయి. వర్షాలు కురిస్తే ఆహారం వస్తుంది. ఆహారం వస్తే ఈ ప్రాణులన్నీ బ్రతుకుతాయి. ప్రాణులన్నీ బ్రతుకటం వలన మరలా సంతానం వృద్ధి చెందుతుంది. ఇది రొటేషన్, ఒక సైకిల్. దీనినే చక్రము అనేటటువంటి పదముతో శ్రీకృష్ణ పరమాత్మ తెలిపి ఉన్నారు. ఒకవేళ సత్కర్మాచరణ చేయకున్నచో వర్షములు కురియవు. వర్షములు కురియకపోయినచో ఆహారము లభించదు. ఆహారము లభించినప్పుడు ప్రాణులన్నీ నశిస్తాయి. కాబట్టి సత్కర్మాచరణ అనేది చేసి తీరవలసినదే. ఎవరి యొక్క స్వాభావిక ధర్మాన్ని అనుసరించి, స్వధర్మాన్ని అనుసరించి వారు చేయవలసినటువంటి, వారు చేయదగినటువంటి కర్తవ్యము, దానినే ఇక్కడ యజ్ఞము. ఆ యజ్ఞాలను వారు చేసినప్పుడు వర్షాలు చక్కగా కురుస్తాయి, ఆహారం లభిస్తుంది. ఈ విధంగా చేస్తూ ఉంటారు, వర్షాలు కురుస్తూ ఉంటాయి, ఆహారం లభిస్తూ ఉంటాయి, బ్రతుకుతూ ఉంటారు. మరలా సత్కర్మాచరణ చేస్తూ ఉండాలి. దాని యొక్క ఫలితం వల్ల మరలా వర్షాలు కురుస్తూ ఉండాలి, మరలా ఆహారం లభిస్తూ ఉండాలి. ఈ విధానాన్ని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ పరంపరాగతముగా వస్తున్నటువంటి సృష్టి చక్రము అని తెలిపినారు. ఇప్పుడు ఈ భూమిపైన పుట్టినటువంటి ప్రతి ప్రాణి, అన్ని ప్రాణులలోకి ఉత్తమమైనటువంటి ప్రాణి మనుష్యుడు. ఆ మనుష్యుడు మాత్రమే ఈ సత్కర్మాచరణ చేయగలడు. జ్ఞానము కలిగినటువంటి అతను మనుష్యుడు. ఆ మనుష్యులకు చెప్పబడినటువంటివే ఈ వర్ణాశ్రమములు. ఈ మనుష్యుడు ఉత్తమమైనటువంటి ప్రాణి, జ్ఞానం కలిగినటువంటి ఈ మనుష్యుడు పంచయజ్ఞములు అనేటటువంటి వాటి ద్వారా ఋషులకు, దేవతలకు, పితృదేవతలకు, తన తోటి మానవులకు, తోటి పశుపక్షాదులకు, ప్రకృతి, ఈ అన్నిటికీ కూడాను చక్కగా ఉపయోగపడుచు సత్కర్మాచరణ చేసినట్లయితే అప్పుడు వర్షములు కురుస్తాయి. వాటి యొక్క ఫలితము ద్వారా వర్షములు కురుస్తాయి. ఇప్పుడు ఈ భూమిపైన ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా సత్కర్మాచరణ చేయడు కదా. కొంతమంది మాత్రమే సత్కర్మాచరణలు చేస్తున్నారు, కొంతమంది చేయుట లేదు. మరి వర్షములు కురుస్తూ ఉన్నాయి, అందరూ బ్రతుకుచూ ఉన్నారు. ఈ సత్కర్మాచరణ చేయనటువంటి వారు కూడా ఉన్నారు కదా, వారు కూడా బ్రతుకుచూ ఉన్నారు. ఎందువలన అనగా, ఎవరైతే సత్కర్మాచరణ చేస్తూ కొద్దిమంది ఉన్నారో వారి వలన, వారి యొక్క ఫలితం వలన మాత్రమే ఈ భూమిపైన వర్షములు కురియటం వలన ఆహారం లభిస్తూ ఉన్నది. ఆ విధంగా ఆహారం లభిస్తున్నటువంటి ఆహారమును సత్కర్మాచరణ చేయనటువంటి వారు కూడా ఉన్నారు. వారు కూడా తీసుకొని బ్రతికేస్తూ ఉన్నారు. వారి గురించే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ తెలిపారు. ఈ విధముగా పరంపరాగతముగా వస్తున్నటువంటి సృష్టి చక్రమునకు సహకరించకుండా, అనుకూలంగా ప్రవర్తించకుండా, అనగా తన యొక్క స్వాభావికంగా వచ్చినటువంటి కర్తవ్య కర్మలను చేయకుండా ఇంద్రియలోలుడై తన యొక్క సంతోషం కొరకు మాత్రమే జీవించేటటువంటి వాడు. అనగా ఇక్కడ ఎవరు వస్తారు? ఒక ఉద్యోగి ఉన్నాడు, తన యొక్క ఉద్యోగాన్ని సక్రమంగా చేయాలి, కానీ సక్రమంగా చేయడు. రాజకీయ నాయకులు ఉన్నారు, వారు ప్రజలను మంచిగా పరిపాలించాలి, కానీ ప్రజాధనాన్ని దోచుకుంటూ జీవిస్తూ ఉన్నారు. వారి పిల్లలకు, వారి తరతరాలకు ధనమును ప్రోగేసుకుంటూ ఉన్నారు. అలాగే న్యాయ వ్యవస్థలో ఉన్నవారు, పోలీసు వృత్తిలో ఉన్నవారు, వ్యవసాయదారులు, పరిశ్రమలో పనిచేసేవారు, వీరందరూ కూడాను అందరికీ ఏదో ఒక పని వచ్చును,
కానీ వారికి వచ్చినటువంటి పని చేయకుండా వారి సుఖం కొరకు మాత్రమే బ్రతికేవారు. బ్రహ్మచర్య ఆశ్రమం అనే దాంట్లో విద్యార్థి దశలో విద్యార్థులు చక్కగా చదువుకొనకుండా వ్యసన పరులగుట. సన్యాసాశ్రమంలో సన్యాసిని అతను తనకు లభించినటువంటి ఆహారంతో తృప్తి పడకుండా రుచుల కొరకు కోరుకొనుట మరియు స్త్రీ పట్ల వ్యామోహాన్ని త్వజించకుండా ఆ కోరికను అలాగే మనసులో ఉంచుకొనుట. గృహస్థాశ్రమంలో జీవించేటటువంటి వారు ఋషులకు, దేవతలకు, పితృదేవతలకు, అలాగే తోటి మానవులకు, పశుపక్షాదులకు, ఈ ప్రకృతికి సహాయపడకుండా తన స్వార్థపూరితంగా బ్రతుకుచూ ఉండేటటువంటి వారు. ఈ విధంగా ఎవరైతే జీవిస్తూ ఉన్నారో తన స్వాభావికంగా వచ్చినటువంటి కర్తవ్య కర్మలను, తనకు తెలిసినటువంటి కర్తవ్య కర్మలను, సత్కర్మలను, మంచి కర్మలను, వాటినే యజ్ఞములు. ఆ యజ్ఞములను ఎవరైతే చేయకుండా వేరే వారు చేయటం వలన వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అందువలన ఆహారం ఉత్పత్తి జరుగుతూ ఉంది. వారు మంచి కర్మలు చేయటం వల్ల కురిసినట్టు వర్షము, ఆహారము ఇవన్నిటిని వీరు తీసుకొని వీరు బ్రతుకుచు ఇంద్రియ సుఖలోలుడై ఉన్నటువంటి వారు, అంటే వారి యొక్క శరీరము ఆనందం కొరకు, వారు సుఖంగా బ్రతుకుట కొరకు ఎవరైతే జీవిస్తూ ఉన్నారో ఈ విధంగా వారిని మాత్రం ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ వారు పాపులని తెలుపుతున్నారు. వారు చేసేది పాపము. ఎందుకంటే వారి వలన ఈ సమాజానికి ఎటువంటి ఉపయోగం లేదు. కాబట్టి వారు చేసేది పాపము. వారి యొక్క జన్మ వ్యర్థము. అంటే ఈ మానవ జన్మ ఎన్నో జన్మల పుణ్య ఫలితం ఈ మానవ జన్మ. మరలా ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. అయినప్పటికీ వారు అజ్ఞానము వలన, అహంకారము వలన వారి యొక్క ఇంద్రియములనగా నాలుగు రుచి కొరకు, శరీర సుఖం కొరకు, వీటన్నిటి వారి యొక్క శరీర సుఖాల కొరకు మాత్రమే లోబడిపోయి బ్రతికేటటువంటి వారి యొక్క జీవితం వ్యర్థము అని శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ ఈ శ్లోకం ద్వారా తెలుపుచున్నారు. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.